తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కరోనా తర్వాత 100 ఏళ్ల ముందు చూపుతో హైదరాబాద్ నలుదిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఎల్బీ నగర్లో 1000 పడకల ఆసుపత్రి, మల్కాజ్గిరిలో 1000 పడకల ఆసుపత్రి, ఎర్రగడ్డలో 1000 పడకల ఆసుపత్రి, నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి కొత్తగా నిర్మించాలని, తద్వారా హైదరాబాద్ నగరంలో 5000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని మరో 100 ఏళ్ల ముందు చూపుతో ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినప్పటికీ ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన గదే ఉస్మానియా, గదే గాంధీ, గదే కింగ్ కోటి హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ తప్ప కొత్త ఆసుపత్రులు గత ప్రభుత్వాలు ఎవరు కూడా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆసుపత్రుల నిర్మాణం జరగలేదు. కానీ కరోనా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా పేదలు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నారు, వారికి సరి అయిన వైద్యం అందడం లేదని, ఈ కొత్తగా వస్తున్న రోగాలను పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సేవలు అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఈ 4 టిమ్స్ ఆసుపత్రిని, వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించారు. దీనికి అవసరమైన అన్ని నిధులు కూడా కేటాయించారు. దానికి డబ్బులకు కూడా ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణ కూడా కేసీఆర్ ప్రభుత్వమే చేసింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనాయి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయితున్నా ఈ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మనం ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఇవాళ గౌరవనీయులు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రిని విజిట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఏమైంది? ఆనాడు భూసేకరణ చేసింది కేసీఆర్ ప్రభుత్వం, టెండర్లు పిలిచింది కేసీఆర్ ప్రభుత్వం, డిజైన్లు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం, నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు సెల్లార్తోని మొదలుకొని 6 అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక 5 ఫ్లోర్లు మాత్రమే వేశారు. ఇంకా పూర్తే కాలే. ఫ్లోర్లు వేయడం, స్లాబులు వేయడం కూడా పూర్తి కాలేదు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది. రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు. అంటే ముందు చూపు లేని మందబుద్ధి కలిగిన నాయకులు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు, పేద ప్రజల వైద్యం పట్టదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు, ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇలా ఏం కారణం చేత ఆగినాయి? మీకు డబ్బులకు ఇబ్బంది లేదు, ఏజెన్సీ ఫైనల్ అయిపోయింది, అన్ని రకాలుగా డిజైన్స్ తో సహా రెడీ చేస్తే ఎందుకు కావాలని పనులు ఆలస్యం చేస్తున్నారు? 2 ఏళ్లైంది మీ గవర్నమెంట్ వచ్చి, కొత్తది మీరు చేసింది ఏమి లేదు. ఉన్న పనులు ఎందుకు ఆపుతా ఉన్నారు? ఇలా వైద్యం మొత్తం కూడా పేదలకు అందని పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఈ టిమ్స్ ఆసుపత్రులను ఆనాడు అసెంబ్లీలో ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా తెచ్చాం. మా ఉద్దేశం ఏంటంటే ఇలా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం. కరోనా కాదు, కరోనా తాత లాంటి కరోనాలు వచ్చినా, ఎలాంటి రోగాలు వచ్చినా, ఎలాంటి విపత్తులు వచ్చినా తట్టుకునే శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉండాలి, నా ప్రజలకు మంచి వైద్యం అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం. ఈ రాష్ట్రంలో 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ఉండాలని ఒక దూరదృష్టితో 100 ఏళ్ల ముందు చూపుతో కేసీఆర్ గారు ప్రణాళికలు రచించారు, ఆచరణ ప్రారంభించారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమి లేదు, ఉన్న పనులను కూడా ఈరోజు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు 33 జిల్లాలకు 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టారు. 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి ప్రజలకు ఆ జిల్లాలోనే వైద్యం అందాలి, విద్య రావాలి, డాక్టర్ల సంఖ్య పెరగాలి, పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలన్నది కేసీఆర్ గారి కల. ఆనాడు గత ప్రభుత్వాలు మొత్తం కలిపి తెలంగాణలో 2850 మెడికల్ సీట్లుంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో 10,000 MBBS సీట్లను పెంచడం జరిగింది.
ఆ రకంగా చేశాం. ఇలా బాధ కలిగేది ఏంటంటే మహేశ్వరం నియోజకవర్గం, మా సబితక్క నియోజకవర్గం మహేశ్వరంలో ఆనాడు రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీకి జీవో నంబర్ 86 5/7/2023 నాడు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ పెట్టు ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నంబర్ 162 ద్వారా 176 కోట్ల రూపాయలు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ 500 పడకల ఆసుపత్రి కట్టడానికి ఆ రోజు జీవో ఇచ్చాం. 27/9/2023 నాడు సబితక్క గారు నేను వెళ్లి ఆ ఆసుపత్రికి మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ కూడా వేశాం. ఇవాళ దాన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేసి ఏం చేసిండ్రు, ఈ టిమ్స్ ఎల్బీ నగర్ లో విలీనం చేసినారు. రెండు రకాలుగా నష్టం. మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ ఒక ఆసుపత్రి వస్తే అక్కడ పేదలకు వైద్యం దొరికేది, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలు దొరికేది. ఇవాళ జనరల్ మెడిసిన్ మెడికల్ కాలేజ్ వస్తే ఏమైతుంది, ఏ కరీంనగర్ లను వరంగల్ లను సిద్దిపేట మెడికల్ కాలేజీలు ఏ సేవలు ఉంటాయో గవే సేవలు దొరుకుతాయి. కానీ మనము టిమ్స్ ఎల్బీ నగర్ కట్టిన ఉద్దేశం ఏంది, సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలి. ఇలా 400 పడకలు ఇళ్లకు వస్తే ఈ 1000 పడకల్లో 400 తగ్గిపోయి పేదలకు ఇలా సూపర్ స్పెషాలిటీ సేవలు దొరకకుండా పోతుంది. అటు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ రాకుండా పోతుంది. రెండు రకాలుగా నష్టం. అదేవిధంగా మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లో కూడా కేసీఆర్ గారు 182 కోట్లతో జీవో నంబర్ 162 ద్వారా అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాం. ఇవాళ మేడ్చల్ జిల్లాకే మెడికల్ కాలేజ్ లేకుండా పోతా ఉంది. దాన్ని తెచ్చి ఏం చేసిండ్రు, టిమ్స్ అల్వాల్లో దాన్ని కలిపేసిండ్రు. అంటే ఇవాళ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా దాన్ని తీసుకుపోయి అల్వాల్లో కలిపేసిండ్రు. కేసీఆర్ గారి ఆలోచన ఏంది, అల్వాల్లో 1000 పడకల టిమ్స్ రావాలి, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ తో పాటు 500 పడకల ఆసుపత్రి రావాలి. కేసీఆర్ గారి ఆలోచన ఏంది, ఎల్బీ నగర్ లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి, మహేశ్వరంలో 500 పడకలతో మెడికల్ కాలేజీ రావాలి. అంటే ఇలా మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ లేకుండా చేసిండ్రు, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ లేకుండా చేసిండ్రు. ఇవాళ అక్కడ పేదలకు ఆసుపత్రులు రాకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. అంటే ప్రభుత్వం కోతలు ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నారు తప్ప పేదలకు సేవ ఎట్లా చేయాలనే సోయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇవాళ మీ తప్పుడు చర్యల వల్ల మహేశ్వరం ప్రజలకు కుత్బుల్లాపూర్ ప్రజలకు ఇవాళ తీవ్రమైన నష్టం జరుగుతా ఉంది. అంతేకాదు రాష్ట్ర ప్రజలకు అటు అల్వాల్లో ఇటు ఎల్బీ నగర్ టిమ్స్ లో కూడా 400-500 పడకలు తగ్గిపోయి సూపర్ స్పెషాలిటీ సేవలు ఇవాళ ప్రజలకు అందకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది. వీటి పనులను చేయరు. 2 ఏళ్లైనా ఈ ఆసుపత్రులు ఇంకా పేదలకు సేవలు అందించడం లేదు. ఎందుకు ఈ నిర్లక్ష్యం అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు, ఏ కారణం చేత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఇవాళ అన్ని ఫైనల్ ఉన్నాయి కదా, కట్నీళ్లు పెట్టిన పొయ్యోలు ఉన్నది. గట్టిగా చేస్తే 6 నెలల్లో పేదలకు వైద్యం అందించవచ్చు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని, హైదరాబాద్ లో నిర్మిస్తున్న 4 టిమ్స్ ఆసుపత్రుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఈ 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ను ప్రజలకు అందుబాటులో తేవాలి అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.